నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. డాటా క్లియర్గా ఉన్న రైతులకి రుణమాఫీ అయిందని సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం వడ్డీ కడితేనే ₹2,00,000 రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు. ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎర్రమంజిల్లోని జలసౌధలో విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ పథకంపై ప్రతిపక్ష పార్టీలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రుణమాఫీ పూర్తి అయిపోయింది, రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదని పేర్కొన్నారు. తాము చేసినట్లుగా రుణమాఫీ దేశ చరిత్రలో ఏ పార్టీ చేయలేదు అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏనాడు రైతులను పట్టించుకోలేదని మండిపడ్డారు. అన్ని సరిగ్గా ఉన్న వారికి మాత్రమే ఆగస్టు 15 వరకు రుణాలు మాఫీ అయ్యాయని వివరించారు. ఇంకా 9.14 లక్షల మందికి రుణమాఫీ కాలేదని, ఆధార్లో తప్పులు, పాస్బుక్లో పేర్లు సరిపోకపోవడం వల్ల రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ కాలేదని, ఏ కారణం చేతనైనా రుణమాఫీ పొందని రైతులు మండల వ్యవసాయ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.